వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రకాశం బ్యారేజీ గేట్లను 4 మరపడవలు ఢీకొని కౌంటర్ వైట్స్ దెబ్బతినగా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీని పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై ఇరిగేషన్ అధికారులు 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్యాంకు వరద పోటెత్తిన క్రమంలో ఒకేసారి 4 మరపడవలు రావడంపై అనుమానాలున్నాయని అన్నారు. అవి గేట్లను ఢీకొట్టడం వెనుక కుట్రకోణం ఉందేమోనని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద మరమ్మతు పనులు జరుగుతున్నాయి. కాగా ఇటీవల భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తింది. ఈ క్రమంలో ఈ నెల 1వ తేదీన 3 భారీ పడవలు, ఓ చిన్న పడవ ఎగువ నుంచి ప్రవాహానికి వచ్చి బ్యారేజీ గేట్లను ఢీకొన్నాయి. దీంతో 2 గేట్లకు ఉన్న కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. ప్రవాహం ఉధృతంగా ఉన్న సమయంలో నీరు కిందకి వెళ్లేందుకు కూడా ఇబ్బంది ఏర్పడింది. దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బోట్లు ఢీకొనగా బ్యారేజీలోని ఓ పిల్లర్ దెబ్బతినింది. దీంతో ప్రభుత్వం జలవనరుల నిపుణుడు కన్నయ్య నాయుడిని రంగంలోకి దించింది. ఆయన పర్యవేక్షణలో సిబ్బంది పనులు చేపట్టారు.